రిషి వసుధార దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు నిన్ను బాధపెట్టినందుకు సారీ వసుధార అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్, మీరు ఏం చేసినా సరే నా కోసమే కదా చేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రిషి అయితే నువ్వు నాకు దొరకడం అదృష్టం వసుధార అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే లేదు సార్, మీరు నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుధార అయితే ఇన్నాళ్ళు ఇన్ని మాటలు అన్నందుకు నీకేమీ బాధగా లేదా వసుధార అని చెప్పేసి అయితే రిషి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే ఏం చేసినా సరే మన ఇంటి కోసమే కదా చేస్తారు మీరు, అందుకే నేను అలాగనే అనుకున్నాను సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే వసుధారాన్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రిషి వసుధార మాత్రం సార్ మీరు ఇంత చేశారు కదా, ఎందుకు చేశారో నాకు అర్థం కావటం లేదు, అయినా నన్ను అంతగా తిట్టడానికి ఏంటి కారణం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే నువ్వు కనీసం మన ఇంటికి వెళ్తావు, మన కాలేజీని చూసుకుంటావు అనేది చెప్పి నేను ఇంతగా తిట్టాను నిన్ను వసుధార అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే సరే సార్, మనం ఎలాగైతే ఏమి మన ఇంటికి వచ్చేసాము కదా, నాకు అంతే చాలు, ఇక నుండి మనం అందరం హ్యాపీగా ఉండవచ్చు కదా అని చెప్పేసి అయితే ఒకరినొకరు కౌగిలించుకొని చాలా ఆనందంగా అయితే ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.